హలో ఎవరివన్, ఈరోజు అయితే ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. ఈ ట్రిగ్నోమెట్రీ నేర్చుకోవడం వల్ల రియల్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ దానికి తీసుకున్న ముందు చిన్నగా ఈ ట్రిగ్నోమెట్రీ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఒక జనరల్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఒక నది ఉందండి. నది కవతల యొక్క ఒక అబ్బాయి ఉన్నాడు, ఇటు పక్క ఒక బిల్డింగ్. ఓకే, ఒకరోజు అనుకోకుండా బిల్డింగ్ మీద ఒక అమ్మాయిని చూశాడు. ఈ అబ్బాయి అనేవాడు అనుకోకుండా ఒకరోజు బిల్డింగ్ పైన అమ్మాయిని చూశాడు. మనడు ఈ అమ్మాయిని కలాలనుకుంటాడు. సో దానికోసం ఓన్లీ దారి ఏంటంటే ఈ నది దాటి వెళ్ళాల్సిందే, ఇంకా రోడ్డు ఫెసిలిటీ అలాంటివి ఏటి లేవు. ఈ అమ్మాయిని కలడానికి వెళ్ళాలంటే కంపల్సరీగా నది దాటి వెళ్ళాలి. సో అలాంటప్పుడు మనోడికి నది దాటాలంటే కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్. దానికన్నా ముందు మనోడికి ఈత రావాలి, మనోడికి ఈత వచ్చు, నో ప్రాబ్లం. సో మనకి డిస్టెన్స్ తెలియాలి. ఎందుకంటే మనం ఈ డిస్టెన్స్ తెలియకుండా ఎత్తుకోవడం స్టార్ట్ చేశాడు అనుకోండి, సగం దారికి వెళ్ళాక మునిగిపోతాడు, అది ఎక్కువ దూరం ఉన్నట్టు అయితే. సో దానికోసం ముందు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాడు. దానికోసం అయితే మనలో ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ వాడాడు. ఎలాగంటే మనకి బిల్డింగ్ యొక్క హైట్ తెలుసు, అలాగే టెర్రస్ పై నుంచి మనోడి కంటి దగ్గర ఉన్న యాంగిల్ కూడా తెలుసు. సో ఈ యాంగిల్ యొక్క హైట్ ఈ రెండు ఉపయోగించుకొని మనోడు ఈ నది యొక్క డిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇలాగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క హైట్ కానీ డిస్టెన్స్ కానీ మెజర్ చేయడానికి ఉపయోగపడే కాన్సెప్టే ట్రిగ్నోమెట్రీ అనమాట. ఓకే, ఈ ట్రిగ్నోమెట్రీ అనేది గ్రీక్ వర్డ్ నుంచి డెరైవ్ చేశారు. గ్రీక్ వర్డ్ ఈ గ్రీక్ వర్డ్లో ట్రిగ్నోమెట్రీ అంటే అర్థం ఏంటంటే ట్రై అంటే 3 అని, గోన్ అంటే సైడ్స్ అని, మెట్రీ అంటే మెజర్మెంట్స్. మెట్రీ అంటే మెజర్మెంట్స్, ఇలా 3 సైడ్స్ మెజర్మెంట్నే ట్రిగ్నోమెట్రీ అని కూడా అంటారు. సో ట్రిగ్నోమెట్రీని డిఫైన్ చేయాలంటే ట్రిగ్నోమెట్రీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ది హైట్ అండ్ యాంగిల్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్. సో ఇలాగా హైట్స్ని లేదా డిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ఫుల్ అయ్యే కాన్సెప్టే ట్రిగ్నోమెట్రీ అనమాట. ఓకే, ఈ ట్రిగ్నోమెట్రీ అనేది మెయిన్గా ఏ ట్రయాంగిల్కి అప్లికేబుల్ అవుతుందంటే రైట్ యాంగిల్, ట్రయాంగిల్. ఈ ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ మెయిన్గా అప్లికేబుల్ అయ్యే ట్రయాంగిల్ ఏదంటే రైట్ యాంగిల్, ట్రయాంగిల్. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో సైడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ 90 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వన్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ 90 degrees అనమాట. సో ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక పైథాగరస్ థీరం అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ థీరం ఏం చెప్తుందంటే పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఒకసారి చూద్దాం ఈ హైపోటెన్యూస్ ఏంటి, సైడ్స్ ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ 90 degrees ఉంది కదా, 90 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటంటారంటే హైపోటెన్యూస్ సైడ్ అని అంటారు. ఓకేనా, ఈ రెండు కూడా సైడ్సే. ఒకవేళ యాంగిల్ కానీ ఇక్కడ ఉందనుకోండి, ఒకవేళ యాంగిల్ కానీ ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ యాంగిల్కి ఉన్న ఆపోజిట్గా ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అని అంటారు. సో ఈ యాంగిల్ కింద ఉన్నది ఎడ్జసెంట్ అని అంటారు. ఓకే, ఒకవేళ యాంగిల్ కానీ ఇక్కడ తీసుకుంటారు అనుకోండి, ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ అవుతుంది. ఓకేనా, సో పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దీని ప్రకారం అయితే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 3 centimeters ఉందనుకున్నాం, ఇది 4 centimeters. సో నాకు ఇప్పుడు హైపోటెన్యూస్ కావాలి. సో అలాంటప్పుడు ఈ పైథాగరస్ థీరం అప్లై చేసి హైపోటెన్యూస్ అయితే ఫైండ్ అవుట్ చూద్దాం. ఫస్ట్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది 3 centimeters అంటే 3 square ప్లస్ ఇదంతా ఆపోజిట్ సైడ్ 4 square వాల్యూ 16, 3 square వాల్యూ 9, 25 హైపోటెన్యూస్ స్క్వేర్. నాకు ఓన్లీ హైపోటెన్యూసే కావాలి. సో అలాంటప్పుడు స్క్వేర్ నేను పంపిస్తే రూట్ అవుతుంది. ఈ రూట్ 25 అనేది 5 square అనమాట. హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు 5.
మీరు కావాలనుకుంటే ఈ వాల్యూస్ తీసుకెళ్ళి అప్లై చేశారు అనుకోండి, LHS ఈక్వల్స్ టు RHS వస్తుంది. ఒకసారి వెరిఫై చేసేద్దాం. హైపోటెన్యూస్ అంత 5 స్క్వేర్ కదా, 5 స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ సైడ్ అంతా 3 4 3 ఒకటి 5 స్క్వేర్ వాల్యూ 25, 4 స్క్వేర్ వాల్యూ 60, 3 స్క్వేర్ వాల్యూ 9, 25 ఈక్వల్స్ టు 25, LHS ఈక్వల్స్ టు RHS. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఇంట్రడక్షన్ బేసిక్గా పైథాగరస్ థియరం ప్రకారం. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం మనం. ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. చెప్పినప్పుడు ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్, దీన్ని హైపోటెన్యూస్ సైడ్ అంటారు. ఓకేనా. సో మనకి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఓవరాల్గా 6 ఉంటాయి. ఫస్ట్ ఇది సైన్. సో ఈ యాంగిల్ని థీటా అనుకుందాం. సైన్ థీటా ఫస్ట్ది సైన్ కదా. సైన్ థీటా ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. దాని ప్రకారం చెప్పాలంటే ఇటు పక్క ఆపోజిట్ సైడ్ ఏది ఏబి, హైపోటెన్యూస్ ఏసి. నెక్స్ట్ కాస్ థీటా. కాస్ థీటాకి ఫార్ములా ఏంటంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో దాని ప్రకారం ఏమవుతుందంటే బీసీ బై ఏసీ. నెక్స్ట్ ట్యాన్ థీటా. ట్యాన్ థీటాకి ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ ఏంటి ట్రయాంగిల్ ఏబి, ఎడ్జసెంట్ బీసీ. ఫోర్త్ వన్ నెక్స్ట్ కొసికెంట్ థీటా. కొసికెంట్ అనేది సైన్ ఇన్వర్స్ అన్నమాట. అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్, ఏసీ బై ఏబి. ఈ సీకెంట్ థీటా అనేది కాస్కి ఇన్వర్స్ అనమాట. కాస్కి ఇన్వర్స్ రేషియో ఏదంటే సీకెంట్ అనమాట. హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్, హైపోటెన్యూస్ వాల్యూ. నెక్స్ట్ ఈ ట్యాన్ ఇన్వర్స్ రేషియో ఏదంటే కాట్ థీటా. ఎడ్జసెంట్ బై ఆపోజిట్, ఎడ్జసెంట్ వాల్యూ బీసీ, ఆపోజిట్ వాల్యూ ఏబి. ఓకే, ఇవి రేషియోస్ అనమాట మనకి మెయిన్గా ఉన్నవి. సో సైన్కి ఇన్వర్స్ రేషియో ఏదైనా అడిగితే కొసికెంట్ అనమాట, కాస్కి ఇన్వర్స్ రేషియో సీకెంట్, ట్యాన్కి ఇన్వర్స్ రేషియో కాట్ థీటా అనమాట. ఓకేనా. సో దీని ప్రకారమే మనం డిఫరెంట్ ఫార్ములాస్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ని మనం ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే ట్యాన్ థీటా ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా అని కూడా రాయొచ్చు. ఎలా వచ్చిందంటే చూడండి ఒకసారి. సైన్ థీటా వాల్యూ అంటే సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలింది ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అన్నమాట. సో ట్యాన్ మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అనమాట, సైన్ థీటా బై కాస్ థీటా. సేమ్ ఇదే విధంగా కాట్ థీటాని కూడా మనం అదే రాయొచ్చు. ఎలాగంటే కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు. సేమ్ ఇదే వస్తుంది. ఎడ్జసెంట్ బై కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా, సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. క్యాన్సిల్ అయిపోతే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకే, ఇవి మెయిన్గా మనకున్న 6 రేషియోస్ అనమాట, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. నెక్స్ట్ ఇది అయిపోతే నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్ చూద్దాం. సో ఇవి మనకున్న ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్.
చూడండి ఇక్కడ సైన్ కాస్ ట్యాన్ కాట్ కొసికెంట్ సీకెంట్. సైన్ 0 వాల్యూ ఎంత అంటే ఏంటి యాంగిల్? సైన్ 0 వాల్యూ 0, సైన్ 30 వాల్యూ 1/2, సైన్ 45 వాల్యూ 1/√2, సైన్ 60 వాల్యూ √3/2, సైన్ 90 వాల్యూ 1. సో మీకు సైన్ ఒకటి వస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎలాగంటే ఒకసారి చూడండి. సైన్ మనకి యాంగిల్స్ అన్నీ తెలుసు. మన కాస్ కావాలనుకుంటే వెంటనే రివర్స్ చేశారు అనుకోండి, మనకి కాస్ వాల్యూస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ట్యాన్ 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 0 కావాలనుకోండి, మనకు ట్యాన్ ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాం. ట్యాన్ థీటా ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. చూడండి ఇక్కడ సైన్ 0 వాల్యూ ఎంత? నాకు ట్యాన్ 0 కావాలి, అప్పుడు సైన్ 0 బై కాస్ 0. సైన్ 0 వాల్యూ 0, కాస్ 0 వాల్యూ ఎంత? 1. సో 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 అనమాట. ఓకే, సేమ్ ఇదే విధంగా ట్యాన్ 30 కావాలనుకుంటే సైన్ 30 బై కాస్ 30 రాస్తారు. ట్యాన్ 45 కావాలనుకుంటే సైన్ 45 బై ట్యాన్ 45. ఇవన్నీ కూడా అలాగే ఫైండ్ అవుట్ చేస్తారు. ట్యాన్ మీకు ఆటోమేటిక్గా వచ్చినట్టయితే, వీటిని రివర్స్ చేసినట్టయితే మీకు కాట్ వాల్యూస్ అనేది వస్తాయి. నెక్స్ట్ కొసికెంట్ కావాలనుకోండి, మనం కొసికెంట్ని ఎలా రాయొచ్చు అంటే కొసికెంట్ ఏని 1/sin A అని కూడా రాయొచ్చు. ఓకేనా? చూడండి ఇక్కడ జనరల్ కొసికెంట్ ఫార్ములేట్ మనం హైపోటెన్యూస్ బై ఆపోజిట్ కదా. సో ఇప్పుడు దీన్ని 1/sin A కింద రాస్తాను. ఎందుకంటే చూడండి 1/sin A వాల్యూ ఎంత? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు ఇది రెసిప్రోకల్ అయితే హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సో మనం కొసికెంట్ని 1/sin A అని కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కనుక కొసికెంట్ 0 కావాలి. సో దానికోసం ఏంటంటే కొసికెంట్ 0 అంటే 1/sin 0. 1/sin 0 వాల్యూ ఎంత? 0. సో డినామినేటర్లో 0 ఉంటే దాని వాల్యూ మనం డిఫైన్ చేయలేం. ఆ వాల్యూ ఎంతైనా అవ్వచ్చు, మనకు తెలియదు. సో నాట్ డిఫైన్. ఓకేనా? ఇవి మనకున్న యాంగిల్స్ అనమాట. మీరు ఒక సైన్ బాగా గుర్తుపెట్టుకోండి, మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఈ యాంగిల్స్ అనేవి ఎలాగొచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ఇక్కడ 45 degreesకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయను, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అంటే ఈ 45 degrees దగ్గర యాంగిల్స్ ఎలాగుంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. దానికోసం ఏం చేస్తానంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఒక సైడ్ అనేది ఏ, ఇంకో సైడ్ ఏ. ఇది 45 degrees యాంగిల్. సో నాకు ఇక్కడ సైన్ 45 కావాలి, కాస్ అలాగే tan అలాగే ట్రిగ్నోమెట్రీ వేసేసి ఏటట్టు ఉన్నాయో అవన్నీ యొక్క 45 degrees యాంగిల్ కావాలి. సో దానికోసం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను ఒకసారి చూడండి. సో ఈ యాంగిల్కి ఆపోజిట్గా దీన్ని ఏబీసీ అనుకుందాం. సో ఇప్పుడు మనకి కావాల్సింది సైన్ 45 కావాలి. సైన్ కావాలనుకుంటే ఏంటి ఫార్ములా? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ముందు హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు ఒక థీరం ఉంది, పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అప్లై చేసి మనం హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగా పైథాగరస్ థీరం ప్రకారం ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఒక సైడ్ వాల్యూ ఎంత? ఏ. ఇంకో సైడ్ వాల్యూ ఏ. ఏ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మనకు ఓన్లీ హైపోటెన్యూస్ కావాలి కాబట్టి దట్ పంపించింది √2a హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని √2 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ రూట్ పోయింది అనుకో, ఏ మిగిలింది అంటే √2a. హైపోటెన్యూస్ ఎంత? √2a. ఇప్పుడు నాకు sin 45 కావాలి. sin 45 ఫార్ములా ఏంటి? సైన్కి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ అంతా చూడండి ఏ కదా, ఏ బై హైపోటెన్యూస్ అంతా √2a. ఏ క్యాన్సిల్ అయిపోతే 1/√2. ఇది sin 45 వాల్యూ సరిపోయింది కదా. నెక్స్ట్ కాస్ 45 కావాలి. కాస్ ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ వాల్యూ అంత ఏ, హైపోటెన్యూస్ వాల్యూ √2a. ఏ క్యాన్సిల్ అయిపోతే 1/√2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు tan 45 కావాలి. tan ఫార్ములా ఏంటి మనం చెప్పాం? sin θ బై cos θ అని రాయొచ్చు, లేదంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అని రాయొచ్చు.
సో మరి ఇక్కడ చూడండి ఆపోజిట్ వాల్యూ ఎంత ఏ కదా, ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఆపోజిట్ వాల్యూ ఏ, ఎడ్జసెంట్ వాల్యూ కూడా ఏ, క్యాన్సిల్ అయితే మిగిలింది 1, సరిపోయింది tan 45 వాల్యూ 1. నెక్స్ట్ cot 45. సో ఇక్కడ cot 45ని ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అని రాయొచ్చు, లేదా 1/cot A అని కూడా రాయొచ్చు. ఎడ్జసెంట్ బై ఆపోజిట్, ఎడ్జసెంట్ వాల్యూ ఏ, ఆపోజిట్ వాల్యూ కూడా క్యాన్సిల్ అయిపోతే 1 మిగిలింది. నెక్స్ట్ కొసికెంట్, కొసికెంట్ 45. చూడండి ఇక్కడ కొసికెంట్ 45 అంటే కొసికెంట్ ఫార్ములా ఏంటి, మనకి వచ్చిన ఫార్ములా హైపోటెన్యూస్ బై ఆపోజిట్, అంతేనా. హైపోటెన్యూస్ ఎంత వచ్చింది √2a, √2a, ఆపోజిట్ వాల్యూ ఏ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది √2 అనమాట. కొసికెంట్ 45 ఎంత అంటే √2. నెక్స్ట్ సీకెంట్, సీకెంట్ 45, సీకెంట్ ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. సో ఎడ్జసెంట్ హైపోటెన్యూస్ ఎంత వచ్చింది మనకి √2a, ఎడ్జసెంట్ వాల్యూ ఏ క్యాన్సిల్ అయిపోతే √2 మిగిలింది. సో ఇవి 45 యాంగిల్స్ అనమాట, sin 45, cos 45, secant 45. సో ఈ విధంగా అయితే మనం 45 అయితే ఫైండ్ అవుట్ చేసాం సార్ యాంగిల్. నెక్స్ట్ 30 degrees అలాగే 60 degrees ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటాను. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఎలాగ ఉంటాయి, ఈక్వల్ కదా, ఏ. సో ఏబీసీ అని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేశానంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈచ్ యాంగిల్ 60 degrees కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే యాంగిల్ ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను, డి బీసీ మీద. సో ఇది డి, ఈ పాయింట్ మనం ఏమనుకున్నాం అంటే డి, ఓకేనా. యాంగిల్ ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. సో ఇప్పుడు మనకి 30 degrees కావాలి, 60 degrees కావాలి. సో దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి, ఏది ఏబిడి అనే ట్రయాంగిల్ ఒకటి, అలాగే ఏడిసి అనే ట్రయాంగిల్. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. మనం ఈ కాంగ్రుయెన్స్ అనే రూల్ 9th క్లాస్లో అయితే డిస్కస్ చేస్తాం, అంటే 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ 2 ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి, ఏబిడి అనే ట్రయాంగిల్ ఒకటి, అలాగే డెల్టా ఏడిసి. ఈ 2 ట్రయాంగిల్స్లో ఏబి అనే సైడు అలాగే ఏసీ అనే సైడు 2 ఈక్వలే కదా. ఏబి సైడు ఏసీ సైడు ఈక్వల్, ఎంత ఏ డిగ్రీ ఏ వాల్యూ. నెక్స్ట్ యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ సి ఎంత వచ్చింది 60 degrees మనకి. నెక్స్ట్ చూడండి యాంగిల్ డి ఈక్వల్స్ టు యాంగిల్ డి ఎంత 90 degrees. 2 ట్రయాంగిల్ ఇది, అంటే ఈ ట్రయాంగిల్ ఇది 90 degrees, ఇది కూడా 90 degrees, ఈ ట్రయాంగిల్ ఇది కూడా 90 degrees, ఓకేనా. చూడండి ఇక్కడ యాంగిల్ సైడ్, యాంగిల్ సైడ్, యాంగిల్ సైడ్. సో బై ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అవుతున్నాయి. డెల్టా ఏబిడి ఈస్ కాంగ్రుయెంట్ టు డెల్టా ఏడిసి. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే వాటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, అంటే ఈ సైడ్ ఈక్వల్గా ఉంటాయి, ఓకే. అలాగే ఇక్కడ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. చూడండి ఇది 90 degrees, ఈ 60 degrees. అప్పుడు ఈ యాంగిల్ అంతా 30 degrees కదా. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంతా 180 degrees, అంటే 60 + 90 ఈ యాంగిల్ సమ్ x అనుకోండి ఈక్వల్స్ టు 180, x ఈక్వల్స్ టు 60 + 90 150, దట్ వెళ్ళింది అనుకోండి 180 - 150 30 degrees. ఈ యాంగిల్ ఎంత అంటే 30 degrees, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 30 degrees వచ్చింది, 60 degrees వచ్చింది, నాకు ఇప్పుడు sin 30 కావాలి. దానికన్నా ముందు ఈ సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బీడీ ఈక్వల్స్ టు డీసీ, ఎందుకంటే సిపిసిటీ ప్రకారం అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే ఈ 2 వాటి యొక్క కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట.
సో ఈ బీసీ వాల్యూ ఎంత ఏ కదా, ఈ బీసీని మనం ఎలా రాయొచ్చు, బీసీ ఈక్వల్స్ టు బీడీ ప్లస్ డీసీ. మనకి ఇక్కడ చూడండి బీడీ ఈక్వల్స్ టు డీసీ రెండు వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఏం చేస్తానంటే బీసీ ఈక్వల్స్ టు బీడీ ప్లస్ బీడీ అని రాస్తాను, సరిపోతుంది కదా. ఇప్పుడు ఇది 2BD అవుతుంది బీసీ. సో బీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఏ కదా, ఏ 2BD. నాకు కావాల్సింది ఓన్లీ బీడీ వాల్యూ అనుకుంది. బీడీ ఈక్వల్స్ టు A/2, A/2. సో బీడీ వాల్యూ దేనికి ఈక్వల్, డీసీ కదా, అప్పుడు డీసీ ఈక్వల్స్ టు A/2 సరేనా. ఇప్పుడు 30 degrees ఒకటి 60 degrees ఎలా ఫైండ్ వచ్చేలో చూద్దాం. సో ఇప్పుడు నాకు ఒక sin 30 degrees కావాలనుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్లో sin 30 కావాలి. సైన్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్, సారీ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. చూడండి ఇక్కడ sin 30 వాల్యూ, ఆపోజిట్ వాల్యూ ఎంత A/2, హైపోటెన్యూస్ వాల్యూ A. సో ఇప్పుడు చూడండి A/2/1 వేసుకుని రెసిప్రోకల్ చేయండి. ఇప్పుడు ఏటవుతుందంటే A/2 ఇంటూ 1/A, ఏ క్యాన్సిల్ అయిపోతే 1/2. sin 30 వాల్యూ ఎంత 1/2. ఇప్పుడు నాకు cos 30 కావాలి. ఓకే, cos 30 కావాలనుకుంటే ముందు నాకు ఎడ్జసెంట్ సైడ్ తెలియాలి, అంటే ఈ సైడ్ మనకి ఒక 2 సైడ్స్ తెలిసే ఇంకో సైడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ థియరం వాడతాం, పైథాగరస్ థియరం కదా. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. ఎడ్జసెంట్ నాకు తెలియదు, దాన్ని సమ్ ఎక్స్ అనుకుంటాను. ఆపోజిట్ తెలుసు మనకి ఎంత A/2, A/2 హోల్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఎంత A². సో నాకు ఓన్లీ x² కావాలి, అంటే ఎడ్జసెంట్ కావాలి కాబట్టి A² మైనస్ A/2 హోల్ స్క్వేర్, A² మైనస్ A²/4/1 వేసి నిరసన చేశారు అనుకోండి, 4A² మైనస్ A²/4 వస్తుంది. ఓకే, 4Aలో 1A పోతే 3A, 3A²/4. ఇది ఓన్లీ x² వాల్యూ. నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ x అంటే ఎడ్జసెంట్. సో ఎడ్జసెంట్ ఈక్వల్స్ టు √3A²/4. సో A²లో అంటే ఏ స్క్వేర్కి రూట్ పోతుంది, ఇంకేం మిగిలింది ఇక్కడ √3A/4 అనేది అంటే √4 కదా. 4 అనేది దేని స్క్వేర్, 2² కదా. సో స్క్వేర్కి రూట్ పోతే 2 మిగిలింది, √3A/2. సో ఎడ్జసెంట్ తెలిసింది, ఎడ్జసెంట్ వాల్యూ ఎంత √3A/2. రాద్దాం, ఎడ్జసెంట్ ఈక్వల్స్ టు √3A/2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు cos 30 ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ ఎంత √3A/2 బై హైపోటెన్యూస్ వాల్యూ ఎంత A. రెసిప్రోకల్ చేయండి, √3A/2 ఇంటూ 1/A కదా అవుతుంది. ఏ క్యాన్సిల్ అయితే తెలియదు, √3/2. ఓకేనా. సో ఈ విధంగా వచ్చాయి. నెక్స్ట్ tan 30. సో ఇక్కడ నేను tan 30 గెట్ ఫార్ములా, ఐ మీన్ tan ఫార్ములా ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ వాల్యూ ఎంత A/2, ఎడ్జసెంట్ వాల్యూ 1 minute. tan 30 వాల్యూ ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది A/2. నెక్స్ట్ tan 30 కదా, ఎడ్జసెంట్ వాల్యూ √3A/2. సో ఇక్కడ చూడండి, దీన్ని ఇప్పుడు రెసిప్రోకల్ చేస్తాను, 2/√3A. 2 క్యాన్సిల్, A క్యాన్సిల్, ఇది మిగిలింది 1/√3. ఓకేనా. tan 30 వాల్యూ ఎంత అంటే 1/√3. నెక్స్ట్ cot 30. సో cot 30 1/tan 30 అని రాయొచ్చు కదా, 1/√3. రెసిప్రోకల్ అయితే √3. tan 30 వాల్యూ అదే cot 30 వాల్యూ ఎంత అంటే √3.
ఇంకేంటో సో cosecant 30 cosecant formula ఏంటి hypotenuse by opposite hypotenuse value opposite value a by 2 reciprocal అయింది అనుకోండి a into 2 by a cancel అయిపోతే 2 ఓకే నెక్స్ట్ secant 30 secant formula ఏంటి hypotenuse by adjacent hypotenuse ఎంత a adjacent value root 3a by 2 a into 2 by root 3a a cancel అయిపోతే 2 by root 3 అనేది secant 30 వాల్యూ sin 60 ఇవన్నీ కూడా 60 డిగ్రీస్ దగ్గర యాంగిల్స్ ఎలాగొన్నా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ sin 60 సో డయాగ్రామ్ కొంచెం మళ్ళీ నీట్గా డ్రా చేసుకున్నాం sin 60 sin ఫార్ములా ఏంటి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఆపోజిట్ వాల్యూ root 3a by 2 hypotenuse value ఇప్పుడు reciprocal అయినట్లయితే 1 by a cancel అయిపోతే root 3 by 2 ఇలా డైరెక్ట్గానే క్యాన్సిల్ చేసుకోవచ్చు నెక్స్ట్ cos 60 cos ఫార్ములా adjacent by hypotenuse adjacent value a by 2 hypotenuse value a సో ఇందాక క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి cos 60 వాల్యూ ఏంటి ఉంటుందంటే 1 by 2 ఓకే ఇది cos 60 వాల్యూ నెక్స్ట్ tan ఫార్ములా ఆపోజిట్ బై adjacent ఆపోజిట్ వాల్యూ root 3a by 2 adjacent వాల్యూ a by 2 ఏ 2 క్యాన్సిల్ అయిపోయింది ఏ క్యాన్సిల్ మిగిలింది root 3 అన్నమాట ఓకేనా నెక్స్ట్ cot 60 cot ఫార్ములా adjacent by opposite adjacent వాల్యూ a by 2 opposite వాల్యూ root 3a by 2 2 క్యాన్సిల్ ఏ క్యాన్సిల్ అవి మిగిలింది 1 by root 3 నెక్స్ట్ cosecant 60 cosecant ఫార్ములా ఏంటని చెప్పు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ హైపోటెన్యూస్ వాల్యూ ఏ ఆపోజిట్ వాల్యూ root 3a by 2 ఓకేనా సో ఇప్పుడు ఇది ఏ క్యాన్సిల్ అయిపోయింది ఇది పైకి వెళ్ళింది అనుకోండి అంటే నార్మల్ కలుస్తుంది 2 by root 3 అనేది cosecant 60 secant 60 ఫార్మ్ secant ఫార్ములా ఏంటి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ హైపోటెన్యూస్ వాల్యూ ఆపోజిట్ adjacent వాల్యూ a by 2 ఏ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి ఇది మిగిలింది 2 ఓకేనా ఇవి secant 30 అండ్ 60 వాల్యూస్ అన్నమాట నెక్స్ట్ 0 కన్నా 90 డిగ్రీస్ వాల్యూస్ ఎలా ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని ఏబీసీ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్ సో ఈ ఇక్కడ ఏ దగ్గర 0 డిగ్రీస్ రావాలి ఇప్పుడు దానికోసం ఏం చేస్తానంటే సో యాంగిల్ అలా రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాను 0 డిగ్రీస్ అంటే ఫ్లాట్గా ఉండాలి ఓకేనా సో ఇప్పుడు ఈ యాంగిల్ అన్ని ఫుల్గా రెడ్యూస్ చేసుకొచ్చాను అనుకోండి ఇంకా రైట్ యాంగిల్ కదా ఒకసారి చూడండి ఇక్కడ ఈ యాంగిల్ అన్ని పూర్తిగా దించిస్తేనే ఇక్కడ 0 డిగ్రీస్ వస్తుంది అంటే ఇక్కడున్న బీసీని పూర్తిగా తగ్గిస్తేనే ఏబీని పూర్తిగా తగ్గిస్తేనే అప్పుడు మనకి 0 డిగ్రీస్ వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అంటే 0 డిగ్రీస్ ఓకేనా ఇక్కడ ఈ హైపోటెన్యూస్ అనేది ఈ బీసీ హైపోటెన్యూస్ అనేది ఇందులో మెర్జ్ అయిపోతుంది బీసీని వాల్యూమ్ కంప్లీట్గా పోతుంది అన్నమాట సో ఇప్పుడు సైన్ 0 కావాలి సో యాంగిల్ ఎక్కడ ఉంది సైన్ ఫార్ములా ఇట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా ఆపోజిట్ వాల్యూ ఆపోజిట్ బై
చూడండి ఇక్కడ బీసీ అనే లెంత్ లేదు మనకి. ఆపోజిట్ జనరల్ ఈ ట్రయాంగిల్ ప్రకారం అయితే బీసీ బై ఏసీ ఏబి, ఓకేనా. బీసీ బై ఏబి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ బీసీ వాల్యూ లేదు అక్కడ. సో ఎంత ఉన్నట్టు అక్కడ ఏది లేదంటే 0 కదా. 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 అంటే సైన్ 0 వాల్యూ ఎంత అంటే 0. నెక్స్ట్ కాస్ 0. సో కాస్ ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ చూడండి ఈ డిస్టెన్స్ ఏ అనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అనుకోండి. ఈ హైపోటెన్యూస్ అనేది ఇందులో కలిసిపోయింది కదా. ఈ ఏబి అనే డిస్టెన్స్ కూడా ఏసీ అనే డిస్టెన్స్ రెండు సేమే కాబట్టి అడ్జసెంట్ అప్పుడు ఏ అయినట్టయితే హైపోటెన్యూస్ కూడా ఏ క్యాన్సిల్ అయిపోతే 1. సో కాస్ 0 వాల్యూ ఎంత అంటే 1 అనమాట. నెక్స్ట్ tan 0. tan మనం sin 0 బై cos 0 అని రాయొచ్చా? sin 0 వాల్యూ ఎంత వచ్చింది 0, cos 0 వాల్యూ 1, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. నెక్స్ట్ కాట్ని ఎలా రాయొచ్చు మనం? cos 0 బై sin 0. cos 0 వాల్యూ ఎంత 1, sin 0 వాల్యూ 0. సో డినామినేటర్లో 0 ఉన్నట్టయితే దాని వాల్యూ మనం నాట్ డిఫరెంట్ చేయలేము అన్నమాట. ఓకే. నెక్స్ట్ కొసికెంట్ 0. కొసికెంట్ 0ని మనం 1 బై sin 0 అని రాయొచ్చు కదా. 1 బై sin 0 వాల్యూ 0, 1 బై 0 అంటే నాట్ డిఫైన్, వాల్యూని డిఫైన్ చేయలేదు. నెక్స్ట్ సీకెంట్ 0. సీకెంట్ 0ని 1 బై cos 0 అని రాయొచ్చు. 1 బై cos 0 వాల్యూ 1, 1 బై 1 అంటే 1 అంటే సీకెంట్ 0 వాల్యూ ఎంతంటే 1 అనమాట. ఓకేనా. ఇవి 0కు ఉన్న వాల్యూస్ అనమాట, అంటే యాంగిల్ 0 దగ్గర ఉన్న వాల్యూస్. నెక్స్ట్ 90 డిగ్రీస్ ఎలా ఉంటే చూద్దాం. సో సేమ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు 0 డిగ్రీస్ అంటే చూడండి ఇక్కడ మళ్ళీ యాంగిల్ ఇక్కడ తీసుకుంటాను. సో ఇప్పుడు 90 డిగ్రీస్ కావాలనుకుంటే ఏదైనా ఒక 90 డిగ్రీస్ ఫార్మ్ అంటే ఆ రెండు యాంగిల్స్ కూడా ఆ రెండు లైన్స్ కూడా పెర్పెండిక్యులర్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఈ యాంగిల్ 90 డిగ్రీస్ అవ్వాలంటే ఇక్కడ పెర్పెండిక్యులర్గానే ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని అలా రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం. సో మీరు అలాగా ఈ యాంగిల్ని తగ్గించుకుంటూ వచ్చినట్టయితే సో ఈ యాంగిల్ మీరు అలా తగ్గించుకుని వస్తే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది యాంగిల్, ఓకేనా. సో అప్పుడు హైపోటెన్యూస్ అనేది దీంట్లో కలిసిపోతుంది, అంటే అప్పుడు అడ్జసెంట్ హైపోటెన్యూస్ సైడ్స్ అనేవి ఒకటే ఉంటుంది. ఈ సైడ్ మాత్రం అడ్జసెంట్ సైడ్ అనేది ఉండదన్నమాట. ఐ మీన్ యాంగిల్కి ఉన్న సైడ్ ఆపోజిట్ కదా, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ సైడ్ కలిసిపోతే అడ్జసెంట్ సైడ్ అనేది ఉండదు, 0 అయిపోతుంది పూర్తిగా. అంటే ఎందుకంటే ఈ వాల్యూ అనేది ఆకం తగ్గిపోయింది కదా. సో ఆ విధంగా అడ్జసెంట్ వాల్యూ అనేది 0 అయిపోయింది, ఆపోజిట్ వాల్యూ అలాగే హైపోటెన్యూస్ వాల్యూ అనేది ఈక్వల్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు sin 90 కడదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకుంటాను ఈ డిస్టెన్స్ని. సో అప్పుడు హైపోటెన్యూస్ డిస్టెన్స్ ఏ అవుతుంది, ఆపోజిట్ సైడ్ కూడా ఏ అవుతుంది అన్నమాట. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ వాల్యూ ఏ బై ఏ క్యాన్సిల్ చేస్తాం 1 అన్నమాట. నెక్స్ట్ cos 90, cos ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాదు, అడ్జసెంట్ సైడే లేదు ఇక్కడ. సో అడ్జసెంట్ 0 బై హైపోటెన్యూస్ 1, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. నెక్స్ట్ tan 90, దీన్ని sin 90 బై cos 90 అని రాయొచ్చు కదా. sin 90 వాల్యూ ఎంత 1, cos 90 వాల్యూ 0, 1 బై 0 అంటే నాట్ డిఫైన్, చెప్పలేము. నెక్స్ట్ ఇప్పుడు cot 90 మనం ఏ విధంగా రాయొచ్చు, cos 90 బై sin 90 అని రాయొచ్చు కదా. సో cos 90 వాల్యూ 0, sin 90 వాల్యూ 1, 0 బై 1 అంటే 0. నెక్స్ట్ cosecant 90, దీన్ని మనం 1 బై sin 90 అని రాయొచ్చు. సో 1 బై
సైన్ 90 వాల్యూ 1 అంటే 1. నెక్స్ట్ సీకెంట్ 90. సో సీకెంట్ 90 మనం 1/cos 90 అని రాయొచ్చు. 1/cos 0, cos 90 వాల్యూ 0, 1/0 అంటే నాట్ డిఫైన్. ఇవి యాంగిల్స్. ఈ విధంగా యాంగిల్స్ అనేవి వాల్యూస్ అనేవి వచ్చాయన్నమాట. ఓకే, నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అనమాట. మెయిన్గా మనకి 3 ఐడెంటిటీస్ ఉంటాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అని, నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా వాల్యూ అని 1 అని, నెక్స్ట్ కొసెకంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అని. సో ఈ 3 ఐడెంటిటీస్ బేస్ చేసుకొని మనం డిఫరెంట్ ఫార్ములాస్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే తీసుకోండి. సో దీని నుంచి మనం నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ అనేది డెరైవ్ చేయొచ్చు. ఫస్ట్ నాకు ఓన్లీ సైన్ స్క్వేర్ కావాలనుకోండి, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. సో నాకు ఓన్లీ సైన్ వాల్యూ కావాలనుకుంటే సైన్ థీటా ఈక్వల్స్ టు √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఈ విధంగా కూడా డెరైవ్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా కాస్కి కూడా అంతే. కాస్ స్క్వేర్ మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఓన్లీ కాసే కావాలనుకుంటే √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో మీకు ఏదైనా ఈ విధంగా ఇచ్చారనుకోండి డైరెక్ట్గా కాస్ థీటా అని కూడా రాసేయచ్చు మీరు. సేమ్ అదే విధంగా వీటికి కూడా మనం డెరైవ్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఫార్ములాస్. ఇప్పుడు ఓన్లీ నాకు సీకెంట్ స్క్వేర్ కావాలనుకోండి, ఈ మైనస్ tan థీటా అటు వెళ్తే ప్లస్ tan థీటా. నెక్స్ట్ tan కావాలనుకోండి, ఇది అటు పంపించండి, దీనికి తీసుకోవచ్చు. tan స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో సీకెంట్ కావాలనుకుంటే రూట్ వస్తుంది, tan కావాలన్నా రూట్. నెక్స్ట్ కొసెకంట్. సేమ్ అదే విధంగా కొసెకంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్. ఓన్లీ కాటే కావాలనుకుంటే కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఇవి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్. సో హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మనం కొన్ని ఆల్ సెలో టీ కప్స్ గురించి అలాగే కొన్ని ఎగ్జామ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.